నమస్తే ఆంధ్రప్రభకి స్వాగతం. నేను ప్రియా కౌశిక్. ఎరుక్కుపోయి ఇరుక్కున్నట్లు అయిపోయింది పాపం ట్రంప్ పరిస్థితి. పశ్చిమాసియా యుద్ధంలో భాగంగా ఇరాన్ ఎంతకీ తగ్గడం లేదు. దీంతో ట్రంప్ కు ఏం చేయాలో అర్థం కావడం లేదు. దూకుడుగా వెళ్దామా అంటే ఇరాన్ నుంచి ఎలాంటి ప్రమాదం ముంచుకొస్తుందో తెలియదు. పోనీ వెనక్కి పోదామా అంటే ఇగో అడ్డొస్తోంది. ఈ క్రమంలోనే కొన్ని రోజుల పాటు వార్కు అయితే గ్యాప్ ఇచ్చారు. ఓవైపు చర్చలు అంటూనే మరోవైపు వార్నింగ్లు ఇస్తూ వచ్చారు. మరి ఆయన మైండ్ లో ఇప్పుడు ఏం ఆలోచన వచ్చిందో ఏమో కానీ ఇరాన్ నుంచి వెనక్కి వెళ్తామని ప్రకటించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. సరిగ్గా ఇలాంటి టైంలోనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సెన్సేషనల్ కమెంట్స్ చేశారు. నిజానికి ఇలా మాట్లాడడం ట్రంప్ కు కొత్తేం కాదనుకోండి, కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఈ కమెంట్స్ ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇక ట్రంప్ ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. ఇరాన్లో కొనసాగుతున్న అమెరికా సైనిక చర్యను త్వరలోనే ముగించనున్నట్లు ప్రకటించారు. వైట్ హౌస్లో మాట్లాడిన అగ్రరాజ్యాధినేత తమ సైన్యం అతి త్వరలోనే అక్కడి నుంచి వెనక్కి వెళ్లే అవకాశం ఉందని స్పష్టం చేశారు. తాము ఇరాన్ నుంచి త్వరలోనే వైదొలుగుతాం, బహుశా అది 2 నుంచి 3 వారాల్లో జరిగే ఛాన్స్ ఉందని చెప్పారు. దీంతో వెస్ట్ ఏషియాలోని యుద్ధ పరిస్థితులపై కొత్త చర్చలు జరుగుతున్నాయి. నిజానికి రీసెంట్ గా కూడా ట్రంప్ ఇరాన్ కు వరుసగా వార్నింగ్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే ఇరాన్ అణు కార్యక్రమాలను నిలిపివేయాలని, హార్మోజ్ జలసంధిని తెరవాలని 15 అంశాలు షరతులను విధించారు. అంతేకాదు ఇరాన్ ఒప్పందానికి రావాలని, లేకపోతే యుద్ధం ఓ రేంజ్ లో సాగుతుందని హెచ్చరించారు. కానీ ఈసారి తన గొంతు మార్చారు. తన సైన్యం వెనక్కి వెళ్లే విషయానికి శాంతి చర్చలకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ఎందుకంటే ఇరాన్ డీల్ కు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అది ఇప్పుడు పెద్ద విషయం కాదన్నారు. అయితే ఇరాన్ అణ్వస్త్ర సామర్థ్యం తగ్గిందనే నమ్మకం వచ్చిన తర్వాతే అమెరికా వెనక్కి తగ్గుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. ప్రస్తుతం ఈ కమెంట్స్ అంతర్జాతీయ వర్గాల్లో చర్చకు దారితీశాయి. అయితే ఇటీవలే ఇరాన్లో అణు కేంద్రాలున్న ఇస్ఫహాన్ నగరంపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. కాగా ఇజ్రాయెల్తో కలిసి తాము చేసిన దాడుల ప్రభావం ఇరాన్పై ఎక్కువగా పడిందని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే ఈ యుద్ధ పరిస్థితుల నుంచి కోలుకోవడానికి ఇరాన్కు సుమారు 15 నుంచి 20 సంవత్సరాల టైం పట్టొచ్చని అంచనా వేశారు. ఇరాన్కు సరైన నాయకత్వం లేదన్న అమెరికా అధ్యక్షుడు ఆ దేశ సైనిక శక్తి కూడా పూర్తిగా దెబ్బతిందని చెప్పారు. అయితే ఇరాన్ చర్చలకు వస్తే పరిస్థితి కొంతవరకు మెరుగుపడొచ్చని చెప్పారు. ఒకవేళ రాకపోయినా అమెరికాకు మాత్రం పెద్ద సమస్య లేదని తెలిపారు. అంతేకాదు హార్మోజ్ జలసంధి రక్షణ బాధ్యతను అమెరికా మాత్రమే మోయాల్సిన అవసరం లేదన్న ట్రంప్ ఆ మార్గాన్ని వాడుకునే దేశాలు ఆ బాధ్యతను తీసుకోవాలన్నారు. బ్రిటన్, ఐరోపా దేశాలను ఉద్దేశించి మీ చమురు మీరు చూసుకోండని అసహనం వ్యక్తం చేశారని తెలుస్తోంది. మరోవైపు తమ ఆపరేషన్ టార్గెట్ ఇప్పటికే సాధించామని చెబుతోంది అమెరికా విదేశాంగ శాఖ. ఇరాన్ వద్ద అణ్వాయుధాలు లేవని తెలిపింది. ఇక ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న గ్యాస్ ధరలపై కూడా రియాక్ట్ అయింది. ఇరాన్లో సైనిక చర్య ముగిస్తే ధరలు తగ్గుతాయని, తాము ఆ దిశగానే అడుగులు వేస్తామని వెల్లడించింది. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో కూడా ఇదే విషయాన్ని ధృవీకరించారు. ఇరాన్ యుద్ధం చివరి దశకు చేరుకుందన్న ఆయన త్వరలోనే క్లోజ్ అవుతుందని తెలిపారు. ఇదిలా ఉంచితే ఇరాన్ యుద్ధం ముగింపుపై అగ్రరాజ్యాల మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యుద్ధం విషయంలో వెనక్కి తగ్గుదామని చెప్పినప్పటికీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మాత్రం అంగీకరించడం లేదని సమాచారం. అయినప్పటికీ ట్రంప్ ఇరాన్తో యుద్ధాన్ని ముగిస్తామని, సైన్యం వెనక్కి వెళ్తుందని ప్రకటించారు. కానీ నెతన్యాహు మాత్రం ఇరాన్ ఉగ్రవాద యంత్రాంగాన్ని పూర్తిగా అణిచివేసే వరకు పోరాటం ఆగదని తేల్చి చెప్పారు. మొత్తంగా ప్రస్తుతం ఉన్న యుద్ధ పరిస్థితుల్లో అమెరికా తీసుకున్న ఈ నిర్ణయం హాట్ టాపిక్ గా మారింది. ఇరాన్లో ప్రభుత్వాన్ని కూలగొట్టి ఆధిపత్యం చెలాయించాలనుకున్న ట్రంప్ ఎత్తులన్నీ చిత్తయ్యాయి. తప్పుడు అంచనాల ఫలితంగా తనే సంక్షోభంలో చిక్కుకుపోయే పరిస్థితులు దాపురించాయి. ఆ నష్టం నుంచి బయటపడేందుకు నానా తంటాలు పడుతున్న ట్రంప్ వెనక్కి తగ్గరని తెలుస్తోంది. అయితే అటు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ సైతం శాంతి చర్చలకు సుముఖత వ్యక్తం చేస్తున్న సమయంలో ఇజ్రాయెల్ ఒంటరి పోరుకు సిద్ధమవుతుందా, లేక అమెరికా నిర్ణయాన్నే తమ నిర్ణయంగా మార్చుకుని యుద్ధానికి ముగింపు పలుకుతుందా అనేది చూడాల్సి ఉంది.